కత్తి చేతిలో పట్టుకున్నవాడు ఆ కత్తికే బలికాక తప్పదు. నంద్యాల జిల్లాలో మరోసారి అదే రుజువైంది. రౌడీ షీటర్ అల్లూరి వెంకటసాయి అలియాస్ కవ్వాసాయిని దారుణ హత్యకు గురయ్యాడు. హత్య కేసులు, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న కవ్వాసాయిని ప్రత్యర్థులు హతమార్చారు. మసీదుపురంలోని ఓ వెంచర్ వద్ద వెంటాడి మరీ కత్తులతో నరికి చంపారు. శుక్రవారం ఈ హత్య జరిగింది. కవ్వాసాయి పలు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022లో ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో కవ్వాసాయి కీలక ముద్దాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ ను కవ్వాసాయి అతని గ్యాంగ్ కిడ్నాప్ చేసి చంపేశారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే మాజీ మంత్రి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం కేసులను కవ్వాసాయి ముద్దాయిగా ఉన్నాడు. వీటితో పాటు కవ్వాసాయిపై పలు హత్య కేసులు ఉన్నాయి. దీంతో పాత గొడవల కారణంగానే కవ్వాసాయిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసుల్లో ఉన్నాడు. దానిపైన ఎవరు చంపారు అనేటువంటిది క్లారిటీ రావాల్సి ఉంటుంది. విచారణ చేసి